హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు అన్నమాట అండి. ఈ చేపల పులుసు ఆంధ్ర స్టైల్లో ఈజీగా ఎలా చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఈ చేపల పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చెప్పాను కదండి, నేను మసాలాలు అయితే ఎక్కువ వాడను, అయినా సరే పులుసు మనం పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట అండి. ముందుగా ఇనుప కడాయిలో ఈ పులుసు పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి, సేవండి దానికన్నా కూడా. సేవండిది అంటే మీకు అర్థం కాకపోవచ్చు, అల్యూమినియం అండి. దాంట్లో కాకుండా ఇలా ఇనుప మూకుల్లో ఈ పులుసుని చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని 1½ స్పూన్ ధనియాలు, 4 ఎండుమిర్చి, ఒక పావు స్పూన్ మెంతులు, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వీటిని మనం సన్న సెక మీద దోరగా వేయించుకోవాలండి. పులుసుకి అసలైన టేస్ట్ ఈ మసాలా ఇస్తుంది. ఎప్పుడు కూడా ఏ పులుసు అయినా కూడా మెంతులు వేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుందండి. కాకపోతే వాటిని వేసుకునే పద్ధతిలో వేసుకోవాలి, మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఈ పులుసు కోసం మసాలాకి 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలునండి. వాటిని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఉల్లిపాయల్లోనే వేసేసుకోవాలి. తర్వాత ఈ పులుసు కోసం కరివేపాకు, కొత్తిమీర ఇవి కామనే కదండి. అంటే కొత్తిమీర కామనే పులుసుకి, కానీ కరివేపాకు కూడా ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట అండి. ఎప్పుడు నీసు అనేది వాసన తెలియకుండా ఉండాలంటే మనం కరివేపాకుని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అండి. దానికోసం అన్నమాట. ఇదిగోండి, ముందుగా ఇవి వేగిపోయినాయి కదా, వీటిని మనం మిక్సీ గిన్నెలోకి తీసేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా ఏం అవ్వదులేండి, అలాగ బరకగా అవుతుంది. అదిగోండి, మిక్సీ అయితే పట్టేసాను. తర్వాత ఈ ఉల్లిపాయలను కూడా మెత్తగా మసాలా చేసేసుకున్నానండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు. తర్వాత అదే మూకుల్లో 5 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. పులుసు కదండి, కొంచెం ఆయిల్ పడుతుంది. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేగిన తర్వాత ఈ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలన్నమాట అండి. ఈ మసాలా పేస్ట్ని బాగా వేయించుకోవాలి. రంగు మారి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట అండి. ఈ మసాలా వేగడంలోనే పులుసు టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. మేము అన్నీ యాజ్ టీజ్ అలాగే చేసాం, టేస్ట్ ఎందుకు రాలేదు అనుకుంటారు కదండి. ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ మీద అన్నీ జాగ్రత్తగా కరెక్ట్గా వేయించుకుంటే ఆ టేస్ట్ అదిరిపోద్ది అనమాట అండి. తర్వాత అదిగోండి, వేయించిన జీలకర్ర పొడి అయితే యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ ధనియాల ముందు ఆ పొడిలో యాడ్ చేసాం కదండి. తర్వాత మనకి రుచికి తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదండి, ఎందుకంటే వెల్లుల్లి దాంట్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి మనం. ఇకపోతే చిటికెడు పసుపునైతే యాడ్ చేసుకున్నానండి. పులుసు కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కదా. నెక్స్ట్ వచ్చి కారం అండి. నేనైతే 4 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. పులుసులకి ఎప్పుడు కారం ఎక్కువ పడుతుందండి. దాంట్లోని నీసు కూరలకి కారం ఎప్పుడు కూడా ఎక్కువే వేసుకోవాలి, అప్పుడే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట అండి. ఈ కారం వేసుకున్న తర్వాత కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట అండి. అది బాగా వేగి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకుందామండి. ఈ చింతపండు నేను పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండుని అయితే నానబెట్టుకున్నానండి. మ్యాక్సిమం 80 గ్రామ్స్ ఉంటుందండి. 100 గ్రాములకి కొంచెం తక్కువ చింతపండు అనమాట. యాడ్ చేసుకుని ముందు 1/2 లీటర్ నీళ్ళలో చింతపండు నానబెట్టుకుని తీసుకున్నానండి రసం. తర్వాత మళ్ళీ ఇంకో 1/2 లీటర్ నీళ్ళు వేసుకుని పూర్తిగా చింతపండు నుంచి రసాన్ని అయితే వేరు చేసుకుని ఇందులో వేసుకుంటున్నాను అనమాట అండి. మొత్తం 1/2 లీటర్ నీళ్ళు అయితే నేను ఈ పులుసులో యాడ్ చేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుని ఈ పులుసు తెరలు కాగేంత వరకు మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకున్న తర్వాత ఈ తెరలు కాగేటప్పుడు మూత తీసుకుని ఒకసారి చూసుకుని ఇప్పుడు మనం దీంట్లో అసలైన ఇంగ్రీడియంట్ చేప ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట అండి. చేప ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత గరిటె పెట్టకూడదు, అందుకే మనం ఇవన్నీ వేగేటప్పుడు ఎప్పుడు కూడా చేప ముక్కల్ని యాడ్ చేయకూడదండి. చేప ముక్క యాడ్ చేసామంటే గరిటె పెట్టకూడదు, గరిటె పెడితే విడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ పులుసుని మనం లో కాదు హై కాకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలండి. అలా మరిగించుకున్నప్పుడే పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. అదిగోండి, పులుసు అయితే మరిగిపోతుంది. మధ్యలో 5 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ మూత తీసి చూశాను. ఇప్పుడు మనకి చేప ఉడికిందా లేదా అన్నది ఒకసారి ఫోర్క్తో అలా టెస్ట్ చేసుకోవాలండి. చేప ఎంతసేపు ఉడుకుద్దండి, తొందరగానే ఉడికిపోతుంది. చేప అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం పులుసు దగ్గరికి అయిపోతుంది కదా. ఇప్పుడు ముందు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, వెల్లుల్లి, ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు, కారం ఉంది కదండి, ఆ పొడిని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆ పొడి యాడ్ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం 2-3 మినిట్స్ స్టవ్ మీద ఉంచితే సరిపోతుందండి పులుసు, అంతకన్నా ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఆ పొడిలోని టేస్ట్ అంతా పులుసులోకి దిగిపోద్ది అనమాట. ఇప్పుడు ఆ పొడి వేయడం వల్ల పులుసు కొంచెం చిక్కబడే అవకాశం కూడా ఉంటుందండి. ఈ స్టేజ్లో ఎక్కువసేపు ఉంచకుండా ఒక 2-3 మినిట్స్ ఉంచి మనం పులుసుని అయితే స్టవ్ ఆపేసుకోవచ్చు అనమాట అండి. ఇప్పుడు ఈ స్టేజ్లో లాస్ట్ ఇంకేంటంటే కొత్తిమీరని యాడ్ చేసుకోవాలన్నమాట అండి. ఈ కొత్తిమీర యాడ్ చేసేసుకుని లో ఫ్లేమ్లో అలా చెప్పాను కదండి 1 మినిట్ అలా ఉంచేసి స్టవ్ కట్టేసుకుంటే గుమగుమలాడే
చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి. ముందుగా ఇప్పటివరకు అడగలేదు, ఈ వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఎప్పుడు కూడా ఇలాంటి ఈజీ ప్రాసెస్ చేసుకునే వంటలే ఉంటాయండి. వేడి చేయకుండా హెల్తీగా ఉండే వంటలనే మీకు చూపించడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. అదిగోండి, మొత్తానికి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత యమ్మీగా, ఎంత కలర్ఫుల్గా ఉందో, నోరు ఊరిపోతుంది కదా. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే. ఈరోజుకి ఇదేనమ్మా వీడియో. బాయ్ అండి.